అందరూ ఉన్నారు ఇక్కడ? లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? థ్యాంక్ యూ వెరీ మచ్. మొట్టమొదట 1 minute మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ 4 రోజులు మీతో ఉండేటువంటి గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చారు. ఇవాళ మార్నింగ్ లేవగానే అనుకున్నాం అనమాట, నేను శ్రీదేవి, రేపు ఎలక్షన్ లేకపోతే క్యాంప్ అంతా అయిపోయిన తర్వాత క్యాంపు క్లోజ్ చేసే వరకు అన్ని పనులు హ్యాపీగా పనిచేసి మీతో పాటు, వీలుంటే మీతో పాటు హైదరాబాద్ లోపలికి వచ్చి ఒక పూట గడిపి, అంటే నైట్ అనమాట, పొద్దున్నే లేచి తిరిగి ఇంటికి వెళ్ళేవాళ్ళని. కానీ అవకాశం లేకపోయింది, హడావిడి అయిపోయింది బాగా. మొదటి రోజు ఏం మాట్లాడాను? యాక్సెప్టెన్స్ మాట్లాడాను, సమరయ స్త్రీ, సమరిటన్ ఉమెన్. రెండవ రోజు ఏం మాట్లాడాను? అథారిటీ మాట్లాడాను. ఎవరి స్టోరీ? డెమోనియక్, దయ్యం పట్టినటువంటి వాడు అనమాట, సేన పట్టినటువంటి వాడు. ఓకే. నిన్నేం మాట్లాడాను? అబాయిడింగ్. ఎవరి స్టోరీ? జక్కయ్య కథ మాట్లాడాను. బాగుంది. ఇవాళ ఏం మాట్లాడతాను? అష్యూరెన్స్ మాట్లాడతాను. ఎవరి స్టోరీ? అదేంటి అట్లా చూస్తారు, చెప్పరే? సరే, 1 hour తర్వాత చెప్తారు. యాక్చువల్గా ఈ స్టోరీస్ అన్నీ ఎవరి? మన స్టోరీస్. నిజం చెప్పాలంటే ఆ కథలో ఆ మెయిన్ క్యారెక్టర్ని తీసి పక్కన పెట్టి మనల్ని మనం పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఇది మన స్టోరీనే. మీ ఊళ్ళో ఎప్పుడైనా చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారా? ఎవరు? లోకేషా? అది ఎవరు చెప్పింది అన్నమాట? రామరాజు చెప్పాడా? రామరాజుని కూర్చొని చూస్తూ ఉన్నాను, ఇలా ఉన్నాడు. అసలు ఏంటి, ఉన్నాడా లేడా అనుకుంటున్నాను అనమాట. చెయ్యి నొప్పి పుట్టిందా? ఏ బౌలింగ్ చేసావు విపరీతంగా? సరే, ఓకే, మంచిది. ఏ ఊళ్ళోనూ రారంటే అసలు. సరే, యేసుక్రీస్తుకి చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. మగవాళ్ళు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఆడవాళ్ళు కూడా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. యేసుక్రీస్తుకి మనకులాగా ఈ దొంగ సిగ్గులు పడ్డాలు, నటించడాలు ఇటువంటివి ఏమి లేవు. చాలా హ్యాపీగా ఈ పెళ్ళైనటువంటి వాళ్ళు, ఆడపిల్లలు, ఆడవాళ్ళు, వీళ్ళు కూడా ఆయనతో కలిసి ఆయన వెనకబడి తిరుగుతూ ఉండేవాళ్ళు. ఎక్కడ ఆగితే అక్కడ ఆయన వంట చేసి పెడతా ఉండేవాళ్ళు. ఆయన ఇంటికి ఆహ్వానించేవాళ్ళు. చక్కగా ఆయన వాళ్ళతో కూర్చొని కబుర్లు చెప్తూ ఉండేవాడు. చాలా మామూలు విషయం అనమాట ఆయనకి అది. ఆ ఇంట్లో 3 పిల్లలు. అందరికంటే పెద్ద ఆమె ఎవరంటే మార్త, చిన్న ఆమె ఎవరంటే మరియా, ఒక తమ్ముడి పేరేంటి? లాజర్ అనమాట. వీడు అందరికంటే ఆఖరోడు అని అంటారనమాట స్టోరీలో. వీళ్ళింటికి మాట మీదతో వచ్చిపోతూ ఉండేవాడు. యెరూషలేంకి దగ్గరలో బాగా డబ్బులు ఉన్నటువంటి కుటుంబం అని చెప్తారు. కొంతవరకు ఏమంటారు అని అంటే, ఈ కుష్ఠరోగం వచ్చినటువంటి సీమోను ఈ కుటుంబానికి తండ్రి అని అంటారనమాట. తెలియదు మనకి ఎంతవరకు అనేది, కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు ఈ స్టోరీస్ని. కానీ మనకి బాగా అర్థమైన విషయం ఏంటి అని అంటే, ఈ 2 ఆడపిల్లలు వాళ్ళ తమ్ముడు అంటే మాత్రం యేసుక్రీస్తుతో ఉండేటువంటి ఆయన ఫ్రెండ్స్, శిష్యులందరికీ కూడా మంచి క్లోజ్ రిలేషన్ అనమాట. ఈయన ఎక్కడో చాలా దూరాన్ని ఉన్నాడు, 3 రోజులంత ప్రయాణం దూరంలో ఉన్నాడు. ఉంటే లాజరు పాపం జబ్బు చేసింది. ఎంత జబ్బు చేసిందంటే డాక్టర్లకి కబురు పెట్టారో కబురు పెట్టలేదో కానీ అక్కలిద్దరూ కలిసి యేసుక్రీస్తు కబురు పెట్టారు, ఇదిగో నీకు నా బాగా నచ్చినటువంటి మా తమ్ముడికి జబ్బు చేసింది, తొందరగా రానన్నారు. అంటే ఏమై మనవాడికి జబ్బు చేసిందంట, వెళ్దాంలే అని అన్నాడు అనమాట యేసు ప్రభు. ఇదేంటి, జబ్బు చేసిందని తెలిసిన తర్వాత వెళ్లకుండా ఉండటం ఏంటి? తీరిగ్గా 3 రోజుల తర్వాత 4వ రోజుగా వచ్చాడనమాట. ఈయన వస్తున్నాడని చెప్పి వార్త అందింది. ఊళ్ళో వార్త అందేటప్పటికి వాళ్ళ అక్క ఎదురుగా వచ్చింది. ఎవరు? పెద్దాం మార్త ఎదురుగా వచ్చింది. ఏం చేస్తాంలే,
నువ్వు ఉండుంటే మా వాడు బతుకుండేవాడు అని అందనమాట. నిష్ఠూరం అనమాట. ఎంత బాధ చూడండి, నువ్వు ఉండుంటే మా వాడు బతుకుండేవాడు అని. యేసుప్రభు అన్నాడు, బతుకుతాడు, ఏం పర్లేదు అన్నాడు. ఇంకేంటి బతికేది, చచ్చిపోయి 3 రోజులు ఏం తెలుసా? 3 రోజులు ఏంటంటే మనకులాగా ఆ రోజులు ఏసీ బాక్సులు లేవు. అమెరికాలో ఉన్నారు పిల్లలు, ఏసీ బాక్సులు పెట్టిస్తే కనుక వచ్చి చూసుకుంటారు అనుకోవడానికి. ఒంటి నిండా లేపనాలు, ఆయింట్మెంట్లు పూసేవాళ్ళు, లోషన్స్ పూసేవాళ్ళు, బాగా దట్టించేసి బాడీ చుట్టూ మంచి తెల్లటి గుడ్డ ఒకటి బలంగా చుట్టేసేవాళ్ళు. చుట్టేసి ఆ చుట్టేసినటువంటి బాడీని తీసుకుని వెళ్ళి గుహలో పెట్టేవాళ్ళు, కొండ గుహలో పెట్టేసి రాయడం పెట్టేవాళ్ళు, అంతే. సో లాజర్ని కూడా అట్లానే లోపల పెట్టేశారు. లోపల పెట్టేస్తే అక్క ఏడుస్తుంది. అక్క పక్కకి వెళ్ళి చెల్లి కబురు పెట్టింది. చెల్లి అలిగిందనమాట. ఇప్పుడు వచ్చాడులే తీరిగ్గా అనుకున్నట్టుగా అలిగిందనమాట. యేసుప్రభుకి బాధేసింది. ఏంటి వీళ్ళు పిచ్చమొహాలు, వీళ్ళకి అర్థం కావట్లేదు ఇంకా అని అనుకున్నాడు అనమాట. అనుకుని ఎక్కడ పెట్టారు అని అన్నాడు. అంటే ఏ కొండ గుహలో పెట్టారు అని చెప్పి, సరే కదా అని చెప్పి తీసుకెళ్తే వెళ్ళినటువంటి ఆయన ఆ బండ తీయండి అని అన్నాడు. ఈ చచ్చిపోయిన వాళ్ళ చోట ఈ బాక్స్ తీసుకుని సమాధి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఆ మూతని తీసి పక్కన పెట్టి ఆఖరిగా చూసేవాళ్ళు రండి అని అంటారు. ఎప్పుడైనా గమనించారా? కుటుంబీకులు రండి, తొందరగా చూసుకోండి, ఆఖరి చూపు చూసుకోండి అని అంటారు. ఎగబడి అక్కడ ఏదో కనబడుతున్నట్టు చూస్తారు. ఏముంటుంది అక్కడ? ఎండిపోయి లాక్కు పీక్కుపోయినటువంటి మొహం తెప్పించి కళ్ళు తెసి వెళ్తున్నానులే చెబుతారు ఎవరన్నా. శవం ఉంది అక్కడ. సరే, ఈయన కూడా ఆఖరి చూపు చూడడానికి మొహం ఏమైనా కనపడుతుందా? మొహానికి కూడా చుట్టేస్తుంది మొత్తం. చుట్టేస్తే బండ తీయండి, అయ్యా వద్దయ్యా, కుళ్ళిన కంపు వస్తుందయ్యా, వద్దయ్యా అంటున్నారు అనమాట. పర్లేదు తీయండి అని అన్నాడు. తీయండి, తీశారు. తీస్తే ఈయన అన్నాడు, అరే లాజరు అక్కడేం చేస్తున్నావు రారా అని అన్నాడు. నాకు అసలు ఈ స్టోరీ చదువుతుంటే భలే సర్ప్రైజింగ్ ఉంటుంది. సమాధి దగ్గరికి వెళ్ళి, నాన్న ఇక్కడ ఎందుకు లేకపోతే ఇంటికి వెళ్దాం అని అంటే నాన్న లేసి వస్తాడా? మొన్న డిసెంబర్ 21న మా అత్తగారు చనిపోయారు. అంటే శ్రీదేవి వాళ్ళ మదర్ చనిపోయారు అన్నమాట. శ్రీదేవి మంచి నిబ్బరంగా ఉంది. అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత 23, 24 అంటది, ఏమండి ఒక్కదాన్ని అక్కడ వదిలేసి వచ్చామేమోనంది అంటది అనమాట. ఎవరిని వదిలేసి వచ్చేది? మనిషిని వదిలేసి వచ్చావా? దేన్ని వదిలేసి వచ్చావు? బాడీని వదిలేసి వచ్చాం. ఆమె చుట్టూ సిమెంట్ తాపడం చేసి పెట్టారు, రాళ్ళు పెట్టి మొత్తం శుభ్రం కట్టిపడేశారు. ఈయనేమో బాడీ ఎదురుగా నిలబడి, అరే లాజరు ఎందుకు అక్కడ ఏంటిరా మనకి పని, రారా అని అంటున్నాడు అనమాట. అంటే ఆ బండ మీద నుంచి కాళ్ళు ఇలా తిరిగి ఇలా నిలబడింది బాడీ. చూస్తున్న వాళ్ళు పరుగులు తీయడానికి రెడీగా ఉన్నారనమాట. కంగారు పుట్టేసింది ఒక్కసారి. ఈయన పిలవటం ఏంటి, ఆ బాడీ లేచి నిలబడటం ఏంటి? ఇదేమన్నా బాహుబలి సినిమా సెట్టింగా? బాబోయ్, కంగారు పడిపోయారు జనం. వచ్చాడను ఊళ్ళ బయటకు వచ్చాడు. యేసుప్రభు అన్నాడంట, అది ఆ కట్టలు తీసేసి ఆ వదలండి అని అన్నాడు. అయిపోయింది స్టోరీ. కట్లు తీసేస్తే అక్క, చిన్నక్క, పెద్దక్క అన్నాడు అనమాట. ఏంటి, నేను మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాను, ఇదేంటి అని అంటున్నాడు అనమాట. ఎందుకంటే వాడికి తెలిసి వాడు చచ్చిపోయినట్టుగా. ఉన్నది ఎక్కడ ఉన్నాడంటే కొండ గుహలో ఉన్నాడు. బాడీ చుట్టూ ఏమన్నాయంటే తెల్ల గొడ్డ కప్పేసింది. అందరూ వీడియో అక్కడ చూస్తున్నారు. లేచి వచ్చాడు. ఇంకా అక్కలిద్దరు చూసుకోండి, ఆహా ఓహో. కొద్ది రోజులకి ఆ ఊళ్ళో పెద్ద విందు అనమాట, పెద్ద విందు. ఆ విందుకి ఇట్లాంటి బల్లలు ఉండవు. మధ్యలో చిన్న బల్ల లాంటిది ఏమన్నా ఉంటే, చిన్న నేలకు బల్ల ఉంటే దాని చుట్టూ కాళ్ళు బయటికి ఆరజాపుకుని ఇలా పడుకుంటారనమాట. పడుకోవడం, ఇలా కూర్చోవడం. మనకులాగా టేబుల్స్ మీద కూర్చోరు వాళ్ళు. బాగా ఇంపార్టెంట్ వ్యక్తుల్ని ఇంటికి వచ్చిన గెస్టులతో పాటు కూర్చోబెడతారు.
పెద్దక్క హైరాణ పడిపోతుంది అనమాట. అమ్మో, మా ఫ్రెండ్ వచ్చాడు, మా ఫ్రెండ్ మా తమ్ముడిని ఇంటికి తీసుకొచ్చేసాడు మళ్ళీ అని చెప్పి, అరే తమ్ముడు నువ్వు వచ్చి ఇక్కడ కూర్చోరా తమ్ముడు అన్నదనమాట. ఎక్కడ కూర్చోవాలి? యేసుక్రీస్తు వాడు కూర్చోవాలన్నమాట. యేసుక్రీస్తు వాడు కూర్చోబెట్టేసింది తమ్ముడిని. తమ్ముడు ఏమన్నాడంటే, అక్క నేను కూడా ఏమైనా వడ్డిస్తానక్క అన్నాడు. వద్దురా కూర్చోరా నువ్వు, ఎందుకని? మళ్ళీ వెనక్కి వచ్చావురా నువ్వు అంటున్నాను. మీరు ఈ దృశ్యాన్ని ఊహించుకోవాలి. నేను ఇంకా ఊహించడానికి ట్రై చేస్తున్నాను. ఇటు బిగుసుకుపోయి నిలబడుతున్నాడు అనుకోండి ఈ లాజర్ అనేవాడు. అళ్ళకి దగ్గరికి వచ్చి ఇటు ఊపి, అరే తమ్ముడు నువ్వు చచ్చిపోలేదురా, బతికే ఉన్నావురా అంటే, అవును కదా అక్క బతికే ఉన్నాను కదా అని చెప్పి మళ్ళీ చేతులు ఇట్లా అంటాడు, కాలు ఇట్లా అంటాడు కొద్దిసేపు. బతికే ఉన్నాను అక్క నేను అంటాడా? అంటాడు. ఎందుకని? చచ్చిపోయిన వీళ్ళు ఎట్లుంటారో వాడికి తెలుసు, చావు ఎట్లా ఉంటుందో వాడికి తెలుసు, ఒళ్ళు బిగుసుకుపోవడం ఎట్లుంటుందో వాడికి తెలుసు. చచ్చిపోయిన తర్వాత జనాలకి ఏమైంది అన్నది వాడికి తిరిగిపోవచ్చేమో, కానీ వీడు చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయినాడు ఇప్పుడు లేచి మళ్ళీ బయటకు వచ్చాడు. మళ్ళీ కాళ్ళు పనిచేస్తున్నాయి, కళ్ళు పనిచేస్తున్నాయి, నోరు పనిచేస్తూ ఉంది. బతికున్న వాడికి వాడు బతికున్న సంగతి వాడికి తెలుసు. యేసుక్రీస్తుని రక్షకునిగా స్వీకరించక ముందు నువ్వెవరవో తెలుసా? మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినవారు. యు ఆర్ డెడ్. మీరు చచ్చిపోయిన వాళ్ళు. అదేంటి మేము చచ్చిపోయిన వాళ్ళం అంటాడు ఏంటంటే, పొద్దున చూపించానుగా, దేవునితో నీకు సంబంధం లేదు. నీ బ్రతుకంతా కూడా కమిషన్స్ ఒమిషన్స్, చేయకూడని చేస్తావు, చేయాల్సినవి చేయవు, అపరాధాలు పాపాలు. చచ్చిపోయావు నువ్వు. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారయ్యుండగా ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించును. అరే లాజరు బయటికి రారా అని పిలిచినటువంటి యేసుక్రీస్తు, అరే సుధీర్ బయటికి రారా అని అన్నాడు అనమాట. నేను చచ్చిపోయినోడ్నే, కొత్త విషయం ఏం కాదు. ఎలా చచ్చిపోయినాను? పాపంతో అపరాధంతో చచ్చిపోయినాను, మగ్గిపోయినాను, కుళ్ళిపోయినాను. పొద్దున చెప్పానుగా, నువ్వు కోటేసినా కుళ్ళు కంపే, సెంటేసినా కుళ్ళు కంపే, నువ్వు ఉద్యోగాలు సంపాదించినా కుళ్ళు కంపే. ఎందుకని? యు ఆర్ డెడ్. ఈ చచ్చిపోయినోడికి తన చావు బతుకు తెలుసు, ఈ దుర్వాసన తెలుసు, దుర్గంధం తెలుసు, తన దుర్వ్యసనాలు తెలుసు, తన దురాలోచనలు తెలుసు, దురలవాట్లు తెలుసు, దుష్ట సంబంధాలు తెలుసు. ఆ డెడ్నెస్ని మనం అనుభవించున్నాం. ఇప్పుడు అకస్మాత్తుగా బతికేమైపోయింది, బతికి బయటకు వచ్చేసాం. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళి మార్చురీలో పడుకుందాం అనిపించిందా? అసలు మార్చురీ ఊరిని చూసి రావడానికి వెళ్తామా? మార్చురీ అంటే ఏంటి? మార్ట్ అంటే మృత, డెడ్ అని చెప్పి, ARY ప్లేస్ అనమాట, ప్లేస్ ఆఫ్ ద డెడ్. మార్చురీ అని అంటే శవాగారం. శవాలుండే చోటకి ఊరికినే చూడడానికి వెళ్తామేంటి? వెళ్ళం. ఏసీ ఉంది కదా, చల్లగా ఉంటుంది, పడుకుందామని చెప్పి ఏదైనా ఒక బాక్స్లో దానిలో దూరతామేంటి? వీఆర్ అలైవ్. మనం బతికున్న వాళ్ళమి. మనం బతికున్న సంగతి మొట్టమొదటి ఎవరికి తెలుస్తుంది? నాకే తెలుస్తుంది. అప్పుడప్పుడు మా నాన్న ఏమో 80 సంవత్సరాలు, దానికి తోడు డయాబెటిక్ అనమాట, 40 ఏళ్ల పాటు డయాబెటిక్, బాడీ బాగా బక్కపలచుకునేది అనమాట. ఇలా పడుకుని నిద్రపోతా ఉంటే నాకు డౌట్ వచ్చేది, చూస్తూ ఉన్నాడు. ఎక్కడ చూసేవాడిని అంటే ఎక్కడ చూసేవాడిని వాడు, అమ్మాయి బతికే ఉన్నాడు. బతుకున్న దాఖలాలు ఉంటాయి, లక్షణాలు ఉంటాయి, బతుకు లక్షణాలు ఉంటాయి. యు ఆర్ అలైవ్. నీ బాడీ కొంచెం వెచ్చగా ఉంటుంది, చల్లగా ఉండదు. చల్లబడతా ఉంటే డౌట్ వస్తూ ఉంటుంది. యు ఆర్ అలైవ్. నువ్వు బతుకున్న సంగతి నీకు తెలుసు.
మరి ముఖ్యంగా చచ్చిపోయి తిరిగి బతికామనుకో ఇంకా బాగా అర్థం అవుతుంది. అప్పటికి లాజర్ని కాదులేండి నేను అంటావు నువ్వు. చంద్రిక వంక చూసి రేవంత్ అంటావు, నేను అప్పటి రేవంత్ను కాదులే అంటాడనమాట. మాకు తెలుసులే అంటది అనమాట చంద్రిక. బతుకున్న వాళ్ళు ఎట్లుంటారో, బతుకు లక్షణాలు ఏంటో, ద క్వాలిటీస్ ఆఫ్ లైఫ్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లైఫ్ మనం ప్రదర్శించనక్కర్లేదు, తెలిసిపోతూ ఉంటుంది. ఇంకొక విషయం తెలుసా, మన కుటుంబానికి తెలిసిపోద్ది వీడు బతికాడని చెప్పి. నిన్న మొన్నటి వరకు దుప్పటి మీద దుప్పటి కప్పి వీడిని అట్లట్లా పోషించాము, చచ్చిపోయాడు, బాక్సులో పెట్టాము, బాక్స్ తలుపు వాడే తీసుకుని గబక్కన బయటకు వచ్చాడు, మనోడు బతికున్నాడు. డౌట్ లేదు దానిలో. మన అమ్మాయి బతికే ఉంది, బతికే ఉంది. ఎందుకు? లేచిన దగ్గర నుంచి ఏంటి ఇంట్లో కనీసం మటన్ వండుతున్న స్మెల్ కూడా రావటం లేదు అంటుందన్నమాట. అంటే ముక్కు పని చేస్తుంది అనమాట, లోపల ఆకలేస్తుంది అనమాట. నా జుట్టు ఏంటి పడేసించారు, కనీసం తలదవరా నాకు అని అంటుందన్నమాట. అంటే స్పృహ కలిగింది అనమాట. ఇంట్లో వాళ్ళకి అర్థమైపోయింది, ఏమి ఇంతకాలం మంచంలో పడి ఉన్నావుగా, ఇప్పుడైనా లేచి తిరగొచ్చుగా అంటారనమాట. లాజర్ని వాళ్ళ అక్కోళ్ళు తీసుకుని వచ్చి పబ్లిక్లో కూర్చోబెట్టారు, విందులో కూర్చోబెట్టారు. అరే తమ్ముడు ఎంజాయ్ చేయరా అని అంటున్నారనమాట. వెన్ యు ఆర్ అలైవ్, పీపుల్ నో దట్ యు ఆర్ అలైవ్. నువ్వు యేసు క్రీస్తులో రక్షణ పొందడం ద్వారా జీవించటం మొదలు పెడితే ఎవరికి తెలుస్తుంది? మీ చెల్లికి తెలుస్తుంది. అక్క ఏంటి కొత్తగా ఉన్నావు అంటదన్నమాట. నువ్వేమంటావు? చచ్చిపోయిన వాళ్ళలోంచి బయటకు వచ్చాను కదా, కొత్తగానే ఉంటాను నేనని అంటావు. అంటావు నువ్వు. బతికున్న వాళ్ళ లక్షణాలను ప్రదర్శిస్తూ ఉంటావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బతికున్న లక్షణాలని చూపించవేంటి అంటారన్నమాట. కానీ ఇలా చూస్తూ ఉంటారు. అంతకుముందు చికెన్ బలి ఇష్టంగా తినేది, ఇప్పుడు తింటుందా? తింటలే. తింటుంది. వాళ్ళు తింటం ఆపేసి నీ ప్లేట్ వంక చూస్తూ ఉంటారు. ఎందుకనంటే బతికున్న లక్షణాలు కనబడుతున్నాయా లేవా? ఏంటి ఎవరి మీద ఎవరు నిన్నేమని అంటున్నాడా? చికెన్ ప్రియుడా? అసలు దేనికి ఆన్సర్ చెప్పట్లేదు. ఎటేటండి సేఫ్ సైడ్ ఆన్సర్ అది. మిమ్మల్ని మీరు లాజర్ ప్లేస్లో పెట్టుకోవాలి. నువ్వు బతుకున్నావు అనే విషయం నీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదా? ఎవరిని బట్టి బతుకున్నావు? ఎలా బతుకున్నావు? శారీరకంగా కాదు, నీ ఆత్మ కొత్తగా పుట్టింది. చావు గోతిలో నుండి బయటకు వచ్చేసావు నువ్వు, గుంటలో నుండి బయటకు వచ్చేసావు నువ్వు. గుంటలో పడుకున్న వేషాలు వేస్తున్నావా, గుంట బయట బ్రతుకుతున్నావా? నిన్ను చూసిన వాళ్ళకి చావు కంపని అనిపిస్తుందా? అబ్బా జీవపు పరిమళం. నిన్ను చూసే వాళ్ళకి చూస్తూ ఉండాలనిపిస్తుంది. సరే, స్టోరీలోకి వెళ్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. 11వ అధ్యాయంలో స్టోరీ అయిపోయి 12వ అధ్యాయంలో విందు మొదలైందనమాట. పన్నెండవ అధ్యాయంలో యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చును. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమును కూర్చున్న వారిలో ఒకడు. అది పరిస్థితి. మార్తకేమో ఫ్రెండ్ వస్తే కనుక వంటలోండి పెట్టడం ఇష్టం అనమాట. ఏ పూట ఏంటి అని చెప్పి.
శ్రీదేవి ప్లాన్ వేసింది అనమాట. మొన్న ఆనంద్ వైఫ్ జ్యోతి, వాళ్ళ పిల్లాడు జో ముగ్గురు వచ్చారనమాట. వస్తే శ్రీదేవిను జోడ ప్లాన్ వేస్తున్నారనమాట. ఇవాళ రాత్రికి వస్తే కనుక ఇది వండుదాం, రేపు ఉదయం ఇది వండుదాం, లంచ్కి ఇది వండుదాం, డిన్నర్కి ఇది వండుదాం. వాళ్ళు రావడం ఒక రోజు లేట్ వచ్చారు, ప్లాన్లన్నీ కొలాప్స్ అయిపోయినాయి. సరే ఉన్న కొంచెం టైంలోనే ఏమీ ఉండేద్దాం, గబగబా వండేసారు. మార్తకు కూడా ఇష్టం అన్నమాట. ఒక పూట పీతలు వండుదాం, ఒక పూట చికెన్ వండుదాం, ఒక పూట మంచి బలమైనటువంటి దూడ ఏదైనా చూసి దాన్ని వేసేసేద్దాం. మార్తకి ఇష్టం. వాళ్ళ ఫ్రెండ్ వస్తే వంటలు చేసి పెట్టడం ఇష్టం ఆమెకి. ఆమె అంటే సర్వ్ చేస్తుందంట. తమ్ముడినేమో వాళ్ళ గెస్ట్తో పాటు, ఇంపార్టెంట్ గెస్ట్తో పాటు కూర్చోబెట్టింది. సరే, చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసిపోయింది, ముఖ్యంగా యెరూషలేంకి దగ్గరలో ఇదంతా డబ్బులు ఉన్న వీళ్ళు. యేసుక్రీస్తు వచ్చాడు అని అంటే లేటెస్ట్ సంఘటన ఏంటి అని అంటే చచ్చిపోయిన వాళ్ళలో నుండి మన కుర్రాడిని తిరిగి లేపాడంట. ఎవరు యేసుక్రీస్తు చూడాలి? జక్కయ్యను చూడడానికి మన యేసుక్రీస్తుని చూడడానికి జక్కయ్య ఎట్లా ట్రై చేశాడో యేసుక్రీస్తుని చూడడానికి వీళ్ళకి కూడా ఇష్టం అన్నమాట. వస్తా ఉంటే వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. యెరూషలేము నుంచి బేతనీకి నడవడానికి మాట్లాడుకుంటున్నారు. 1-2-3 గంటలు నడవాలన్నమాట. నడిచే దారులు అనుకుంటున్నారట, అరే ఈ యేసుక్రీస్తు ఎవడరా అనుకుంటా ఉంటే, అరే మీకు యేసుక్రీస్తుని చూడాలనిపిస్తుందేమో కానీ నాకు మాత్రం లాజరు గాడిని చూడాలనిపిస్తుందిరా వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. ఎందుకో తెలుసా? చూడండి అక్కడ 9వ వచనంలో, యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చురి. చచ్చిపోయిన వాళ్ళలో నుంచి ఒక మనిషి లేచి బయటికి వచ్చాడు అని అంటే వీడు అసలు ఎలా ఉన్నాడో చూద్దాం. వాడిని ఎప్పుడో 6 నెలల క్రితం కలిశానరా, వాడు చచ్చిపోయాడు ఈ మధ్యలో అని అన్నారు, అయ్యో అనిపించింది, వాడు మళ్ళీ బతికాడంట్రా, అడిని చూడాలి రోయ్ ఏమైనా సరే. ఈడంట్రా ఈ మధ్యలో పాస్టర్ గారు చెప్పాడని చెప్పి బేగరగంజ్లో ఒక మీటింగ్ పెట్టారంట. ఆ మీటింగ్కి వెళ్ళాడంట్రా. వెళ్ళక ముందు ఎట్టుంటాడో మనకు తెలుసుగా. వెళ్ళొచ్చినాక ఏదో జరిగిందంట్రోయ్, ఏం జరిగిందో చూసి వద్దాం. ఆడిని చూడడానికి వస్తారు బేగరగంజ్కి. నీ స్టోరీ నేను చెప్పేది, లేచి వెళ్తావేంటి? యేసుక్రీస్తుని చూడడానికి రావడం కాదు. ఇప్పుడు అదనపు ఆకర్షణ ఎవరంటే లోకేష్ అన్నమాట. అమ్మో ఈడేంటి, ఈడి కథ ఏంటి, ఈడు లోకల్ లీడరు, యువజన నాయకుడు, అది ఇది, ఆడేంట్రా బైబిల్ పట్టుకు తిరగటం అని అంటారు. వా, రేపో మాపో శ్రావణి గురించి కూడా అంటారు ఇదే మాట. వాళ్ళన్నే పెద్ద నాయకుడు అనుకుంటే వాళ్ళన్నని మించిన నాయకురాలేమా? ఏదో క్యాంప్కి వెళ్ళింది, యేసుక్రీస్తు అంటుంది ఏంటంట, ఏదో చూసేద్దాం పదండి అని చెప్పి ఒక 10 మంది ఆడపిల్లలు గబగబా వస్తారన్నమాట. రోడ్డు మీద ఇంకో 3 మగపిల్లలు నిలబడి ఉంటారు. ఎందుకని? ఆ అమ్మాయి అట్లాంటిది వాళ్ళకి తెలుసు కదా. ఏం మార్పు వచ్చింది? బతికున్నవాడు బతికున్న లక్షణాలను చూపిస్తాడు. చచ్చిపోయినోడు ప్రత్యేకంగా చూపించేది ఏం లేదు. ఆడక్కడ పడి ఉంటాడు, ఆడి దగ్గర నుంచి కంపు వస్తూ ఉంటుంది, ప్రజలు ఆడి దగ్గర ఉండరు. ఎంత తల్లి అయినా, ఎంత చెల్లి అయినా, ఎంత భార్య అయినా, ఎంత భర్త అయినా 3వ రోజున 4వ రోజున తీసుకుని వెళ్ళి ఒక గుంటలో పడేసి బయటకు వస్తారు. ఏడవడం అయితే కానీ ఇంట్లో కూర్చుని ఏడుస్తారు. అక్కడే కూర్చుని ఏడుస్తారా? ఏడవరు. ఎందుకని? చచ్చిపోయిన వాళ్ళకి బతికున్న వాళ్ళతోటి కామన్ అపార్ట్మెంట్స్ ఏమి ఉండవు. మీ కంపెనీలో చచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా పనిచేస్తుంటారా? చేయరా? ల్యాప్టాప్ క్రాష్ అయితేనే ల్యాప్టాప్ తీసి బయటపడేస్తారు. చచ్చిపోయిన వాళ్ళని తీసుకుని కూర్చోబెడతారు ఏంటి? దేవుణ్ణి యేసుక్రీస్తుని చూడడానికి కాదంటే వచ్చింది. సుధీర్ గాడి సంగతి చూద్దాం. ఎస్సీ కాలేజీలో చదువుకునే రోజుల్లో గుంటూరులో లీలామహల్ అని చెప్పి ఒక సినిమా హాల్ ఉంది. లీలామహల్లో అచ్చంగా ఇంగ్లీష్ సినిమాలు అనమాట, సూపర్ డూపర్ సినిమాలు వచ్చాయి. దానితో ఇంగ్లీష్ లిటరేచర్ నేను
లీలామహల్కి వెళ్ళే దారిలో ఇటు చివరన విజయ టాకీస్ ఎదురుగా సెకండ్ హ్యాండ్ బుక్స్ అమ్మేవాళ్ళు, రోడ్ల మీద గుట్టలు వేసుకుని. అన్ని నవలలు. ఆ రోజుల్లో ఇంగ్లీష్ నవల అంతే. ఎప్పటి సంగతి నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ 82, 81, 82 ఆ టైం అనమాట. ₹2 ఇంగ్లీష్ నవల దొరికేది. నాకు ఇంట్లో పాకెట్ మనీ ఇస్తే నా డబ్బులు మొత్తం పుస్తకాలకే. వెళ్ళేవాడిని, వెళ్ళి అవి ఎంచుకొని ఒక 4-5 పుస్తకాలు తెచ్చుకొని దిండి కింద పెట్టుకునేవాడిని. ఒక్కొక్క పుస్తకం చదవటం అయిపోయింది అనుకోవటం. మధ్యలో ఖాళీ దొరకగానే ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళటం. నా పేరు ఏంటంటే ఇంగ్లీష్ నవల సుధీర్ గాడు అని చెప్పి, ఇంగ్లీష్ సినిమాలు సుధీర్ గాడు నా పేరు మా హాస్టల్లో. అకస్మాత్తుగా ఫైనల్ ఇయర్లో యేసుప్రభుని నమ్ముకున్నాను. నవ్వుకున్నాను అన్న మాట చెబితే మా రూమ్మేట్స్కి, ఆ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఉన్న రూమ్మేట్స్కి చాలా ఆశ్చర్యం వేసిస్తున్నమాట. ఏం జరిగిందిరా అంటారు. నా వంకిటి చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఒక ఆయన వచ్చేవాడు, ఆయన పేరు జ్ఞానరాజు. నాకంటే వయసులో పెద్దోడు, ఎంత ఆకారం అనమాట మనిషి. రాత్రిపూట 10 కూర్చొని బైబిల్ చదువుకుంటా ఉంటే రూమ్ దగ్గరికి వచ్చి నిలబడేవాడు. ఏం చేస్తున్నా అన్న? బైబిల్ చదువుకుంటున్నానన్న. ఏది? ఆడి గురించేనా? ఆడింటే ఎవడు? యేసుక్రీస్తున్నాడా? ఆడి గురించేనా చదువుతుంది నువ్వు? సరే చదువు. నన్ను తీసుకుని వెళ్ళి పెద్ద గంగాళంలో ఆయిల్ వేసి, ఆయిల్లో నన్ను నిలబెట్టి కింద మంట పెట్టినా సరే ఆడినింటినే తిడతాను నేను అనేవాడు. మంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు. వాళ్ళ నాన్న పెద్ద నాయకుడు లూథరన్ చర్చిలో. హింసించేవాడు. నాకేమో టెన్షన్ వచ్చేస్తుంది. అమ్మో ఏం మాటలు అనుకుంటూ ఉండేవాడిని. ఒక పావు గంట అరగంట అయిన తర్వాత వెళ్తా, సర్లే నా గురించి కూడా ప్రార్థన చేయి అని వెళ్ళిపోయేవాడు. అసలు వణుకొచ్చేస్తూ ఉండేది నాకు. చచ్చిపోయిన వాళ్ళలో నుంచి ఎవడైనా బతికి బయటకు వస్తే ప్రజలు ఈ బతికినోడిని చూడడానికి వస్తారు. నీ జీవితంలో యేసుక్రీస్తున్నాడు అనుకో, నువ్వు బతుకున్నావు, నీ బతుకు ఎలా ఉందో చూడడానికి వస్తారు నీ చుట్టూ. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ వాచ్ చేస్తూ ఉంటారు. ఇదివరకు నీ నోటి నిండా బూతులే ధారాళంగా, మాటకి ముందుకు బూతు, మాట తర్వాత ఒక బూతు. ఇప్పుడు నీ మాటలు వింటూ ఉంటారు. అంటారు, అరే బూతులు లేవే అంటారు అన్నమాట. బూతులు లేవు మామ. ఎందుకండిరా అంటే, నేను బతుకున్నాను కదా మామ. మరి యేసుక్రీస్తు నా జీవితంలోకి వచ్చాడు కదా మామ. నువ్వు బతికున్న సంగతి నీకు అర్థమవుతుంది. నువ్వు బతికున్న సంగతి నీ చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది. అర్థమవటమే కాదు, నీ బతుకుని పరిశీలనగా చూస్తూ ఉంటారు వాళ్ళు. నీ బతుకుని పరిశీలనగా చూస్తారు. నువ్వు బతుకున్న సంగతి బైబిల్కి తెలుసు. ఇదే యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో యేసుప్రభు మాటలు ఏమని ఉంటాయంటే, మీరు తెరవద్దు, మనకు టైం లేదు, మీరు తెరవద్దు. ఏమంటాడంటే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఎప్పుడు దాటేది? ఆల్రెడీ. నువ్వు యేసుక్రీస్తుని నీ హృదయంలోనికి రక్షకునిగా స్వీకరించావు అని అంటే నువ్వు ఆల్రెడీ మరణంలో నుంచి జీవంలోనికి అడుగు పెట్టేశావు. బైబిల్ దాన్ని రికార్డ్ చేసి పెట్టింది. యేసుక్రీస్తు ప్రభు చెప్పేసి ఉంచాడనమాట ముందుగానే. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. మనకి జస్ట్ ఈ ఫిజికల్ బాడీనే మిగిలిపోద్ది, మనం మాత్రం యేసు ప్రభుతో ఉంటాం హ్యాపీగా. లాజరు ఎట్లాగ విందుకు కూర్చున్నాడో మనం కూడా విందుకు కూర్చుంటాం. ఎక్కడ? ఎప్పుడు యేసుక్రీస్తుడు కూర్చుని ఉంటాం మనం. ఈ లోపు నువ్వు ఏ ఊళ్ళో ఉంటావో, ఎక్కడ చదువుకుంటావో, ఏ చర్చికి వెళ్తావో, ఎక్కడ ఉద్యోగం చేస్తావో, ఎవరిని పెళ్లి చేసుకుంటావో, వీటన్నింటి విషయంలో ప్రజలు నిన్ను ఇలా వాచ్ చేస్తూ ఉంటారు. ఎందుకని? Now you are not dead anymore, you are alive. నువ్వు ఇప్పుడు చచ్చిపోయిన మనిషివి కాదు, బతికున్న మనిషివి. బ్రతికున్న మనుషుల జీవితం ఎలా ఉంటుంది? చుట్టూ చచ్చిపోయిన వాళ్ళు, మనం మాత్రం బ్రతికున్న వాళ్ళమి. హౌ ఆర్ వి డిఫరెంట్? మనం ఎలా డిఫరెంట్?
సింపుల్ స్టోరీ అనమాట. సింపుల్ స్టోరీ అంటే వెరీ సింపుల్ స్టోరీ. ఏమన్నాడు చూడండి, ఇంకా 10వ వచనంలో చూసారా, అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. ప్రదీప్ ఒక చూస్తారన్నమాట, మనుషులు ఇటు చూస్తూ ఉంటారు. ఏంటి ప్రదీప్ ఇట్లా ఉన్నావు నువ్వనంటే, నన్ను కొండ గుహలో పెట్టించారు, యేసుప్రభు వచ్చి అరే ప్రదీప్ బయటికి రారా అన్నాడు, నేను వచ్చేసాను అని అంటాడు అనమాట. అంటే అరే ఆయన ఎవరు మాకు కూడా చూపించరా అంటారనమాట. నువ్వు బ్రతికున్నావు కాబట్టి ప్రజలు నీ జీవితాన్ని చూసి అకస్మాత్తుగా ఏమంటారు అనంటే, మాకు కూడా ఈ లైఫ్ కావాలి, మేము ఇంకా చచ్చిపోయి ఉండము, మేము బతికి బయటపడాలి, మాకు యేసుక్రీస్తు కావాలి అని అంటారు. ఎవరో పాస్టర్ గారిని బట్టో, ఎవరో స్పీకర్ని బట్టో, ఎవరో ఏదో మన యూట్యూబ్ ఛానల్ని బట్టో కాదు. ఇది ఎవరిని బట్టి? నిన్ను బట్టి. నిన్ను చూసే వాళ్ళకి ఎక్సైట్మెంట్ కలుగుతూ ఉంటుంది అనమాట. ఓహో, జీవితం ఇలా కూడా ఉండడానికి అవకాశం ఉందా? మీరు ఎప్పుడైనా అశోక్ స్టోరీ విన్నారో వినలేదు నాకు తెలియదు. చెప్పావు ఎప్పుడైనా వీళ్ళకి? తెలియదు. అశోక్ స్టోరీ చెప్తాడనమాట. స్టోరీ చెప్పేటప్పుడు కూడా చాలా చిత్రంగా అనిపిస్తుంది. ఏంటి ఇటు చెప్తాడనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువులో నువ్వు విశ్వాసం ఉంచితే నీ లైఫ్ చచ్చి బతికి 2 వర్గాలు ఇవి. ఇందులో నుంచి నువ్వు ఇందులోకి వచ్చేస్తావు. ఈ లక్షణాలు ఏవి ఇంకా నీలో లేవు, ఉండటానికి వీల్లేదు. జనం గమనిస్తూ ఉంటారు అనమాట. ఈ చచ్చిపోయిన వాళ్ళు ఇక్కడ కూర్చున్నట్టు చూస్తా, ఈ పూజ ఏంటి ఇటు తయారైంది అంటే అది బతుకుందే ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటారు. మరి మనం కూడా బతికితే బాగుంటుందేమోనే. యేసుక్రీస్తు అంటవే, అయితే ఏమైంది, లైఫ్ బాగుంటుందిగా. పీపుల్ విల్ బి ప్రొవోక్డ్, రెచ్చగొట్టబడతారు అన్నమాట. వాళ్ళు పురికొల్పబడతారు. నీకేం అర్థమవుతూ ఉంటుందంటే, ప్రజలు నీ దగ్గరికి వచ్చి అన్నా రామరాజు నాకు కూడా ఈ హ్యాపీనెస్ కావాలన్నా, ఎలా సాధ్యం అని అంటా ఉంటే నీకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఇదేంట్రా ఈడు నా దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. అప్పుడు నీకేమర్థం అవుతుందంటే, అవును కదా, నేను బతుకున్నాను కదా, నా బతుక్కి కారణం యేసుక్రీస్తు కదా, యేసుక్రీస్తు నీడికి పరిచయం చేస్తే సరిపోద్దుగా అనిపిస్తుంది నీకు. బతికున్న వాళ్ళ లక్షణాలు మాట్లాడుతున్నాను నేను. నీకు నమ్మకం కలుగుతూ ఉంటుంది. ఓ, నేను పాపంలో లేని ఇంకా ఏమాత్రం, నేను చావులో లేను, నేను బతికున్నాను, నాదంతా కూడా ఫ్రేగ్రెన్స్, పరిమళం. ఎంత సంతోషమో చూడండి అసలు ఇది. చివరి పాయింట్ చెప్తున్నాను ఒకటి, చివరి పాయింట్ అన్నాడు. రఘు వింటున్నావు జాగ్రత్తగా. యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచారంట. సరే, ఒక వచనం వెనక్కి తీసుకుని వెళ్ళి, ఒక వచనం అంటే 11వ అధ్యాయంలో 53వ వచనం చూడండి. 11వ అధ్యాయంలో 53వ వచనం. ఆ దినము నుండి వారు ఆయనను, ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తును చంపను ఆలోచించుచుండ్రి. అంటే లాజర్ని బతికిచ్చాడు కాబట్టి ప్రజలందరూ దేవుడి వైపు తిరిగిపోతున్నారని చెప్పి కచ్చొచ్చి యూదుల్లో మత పెద్దలందరికీ చాలా చిరాకేసి యేసుక్రీస్తుని చంపేస్తే బెటర్ అనిపిస్తుంది అంట వాళ్ళకి. సరిగ్గా ఆ వచనానికి ఆపోజిట్లో 11వ వచనం చూడండి. 12వ అధ్యాయం 11వ వచనం. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి, అతనిని బట్టి అంటే ఎవరిని బట్టి? తణికెళ్ళావా? అతనిని బట్టి అంటే లాజరుని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. కాబట్టి ప్రధాన యాజకులు లాజరును కూడా వేసేద్దాం అనుకున్నారు.
అంటే అక్కడ చంపన ఆలోచించుండ్రి అని ఉంది, నేను దాన్ని వేసేద్దాం అనుకున్నారని తెలుగులో చెప్పాను అంతే. ముందు ఎవరిని వేసేద్దాం అనుకున్నారు? యేసుక్రీస్తు. వద్దు. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కొన్ని గ్రామాల దగ్గర బోర్డు పెట్టి ఉంటుంది, క్రైస్తవులకు ఈ ఊరిలో ప్రవేశం లేదు. పెట్టారు? మీ ఊరి దగ్గర ఎక్కడ పెట్టిందా లేదా? యేసుక్రీస్తు అంటే ఇష్టం ఉండదు ప్రజలకి. యేసుక్రీస్తుని చంపేద్దాం అనుకున్నారంట అప్పుడే. యేసుక్రీస్తునే కాదు, ఎవరిని చంపుదాం అనుకున్నారు? ఆ యేసుక్రీస్తు అనేవాడు లేబట్టి కదా ఈ లాజరు గాడు తిరుగుతున్నాడు, వీడు తిరగబట్టి కదా దేవుడి మీద నమ్మకం పెట్టారు జనం అని చెప్పి, ఏంటి వాడు వేసేయండి రా అని అన్నారు. నువ్వు యేసుక్రీస్తుని రక్షకునిగా స్వీకరించిన తర్వాత ప్రజలు నిన్ను చూస్తూ ఉంటారన్నమాట. మిక్స్డ్ రియాక్షన్స్ ప్రజల నుంచి. కొంతమందికి నువ్వు నచ్చుతావు. ఇంట్లో అమ్మ అంటుంది అనమాట అకస్మాత్తుగా, అమ్మ ఏంటి ఎంత మంచిగా అయిపోయావు, భలే బాగుంది అని అంటుంది అనమాట. తమ్ముడికి ఖర్చు వచ్చేస్తుంది అనమాట. దేవుడు అంటుంది మాట మీద వెళ్తే, ఇదివరకే బాగుండేది, ఇద్దరం కలిసి చక్కగా మొబైల్ ఫోన్ ఇష్టం వచ్చినట్టు వాడుకునే వాళ్ళమి, సినిమాలన్నీ చూస్తూ ఉండేవాళ్ళమి, ఇప్పుడు దేవుడి పేరు చెప్పి దరిద్రం చేసి పెట్టింది. ఛీ. మిక్స్డ్ రియాక్షన్స్. సమ్ పీపుల్ లవ్ యూ, సమ్ పీపుల్ హేట్ యూ. కొంతమందికి నువ్వంటే గౌరవం. ఎట్ట తిరిగేవాడమ్మా, ఏమైందో కానీ భలే తయారైపోయాడు, ఎంత హాయిగా ఉందో పిల్లోడిని చూస్తూ ఉంటే, ఊళ్ళో అమ్మలక్కలు అనుకుంటూ ఉంటారనమాట. మీ వాడిట్టవుతాడని మేమేనాడు అనుకోలేదమ్మా అంటారన్నమాట. అంటా ఉంటే సమ్ రెస్పెక్ట్ యూ బట్ సమ్ సస్పెక్ట్ యూ. ఏంటి కొత్త వేషం వేస్తున్నాడు వీడు, ఎవరైనా అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి మంచోడిలాగా నటిస్తున్నాడా? ఇన్ని అనుమానాలు ప్రజలకి. నువ్వు బతికున్న జీవితం సంతోషంగా బ్రతుకుతూ ఉంటే కూడా ప్రజలకి డౌట్లు వస్తాయి. సమ్ వాంట్ టు ఫాలో యూ, సమ్ వాంట్ టు కైమా కొట్టిఫై యూ. ఇంగ్లీష్ సరిగ్గా రాదు నాకు, అందుకని ఏదో మాట్లాడుతూ ఉంటాను అట్లా. కొంతమంది నిన్ను వెంబడించాలనుకుంటారు, కొంతమంది నిన్ను చంపేయాలనుకుంటారు. చంపేటువంటి ఏంటి తెలుసా? కచ్చి అనమాట, పగ అనమాట నీ మీద. నచ్చావు, కంగారు పడిపోవద్దు. ఎవరికైనా శవం మీద ప్రేమ ఉంటుందా? ఉండదు. చిచ్చి, ఓ శవం ఐ లవ్ యూ అని చెప్తారు వీళ్ళు, ఎవరన్నా చెప్పరు. ఎవరికైనా శవం మీద పగ ఉంటుందా? ఆల్రెడీ తెచ్చాడు, ఆడి మీద పగ ఏంటి ఇంకా? బతికున్న వాళ్ళ మీదనే ఇలాంటి రకరకాల రియాక్షన్స్ మనుషుల నుంచి. దే లవ్ యూ, దే హేట్ యూ, దే ఫాలో యూ, దే కిల్ యూ. బట్ గుర్తుపెట్టుకో, యూ విల్ గెట్ రియాక్షన్స్. ప్రజలకి నీ నుండి మాత్రం నీకు మాత్రం ప్రజల నుండి విపరీతమైన స్పందన ఉంటుంది. నువ్వేం చేసినా ప్రజలు గమనిస్తూ ఉంటారు. నువ్వేం చేస్తున్నావు అని అంటే కొత్తగా బతుకుతున్నావు, జీవిస్తున్నావు. నువ్వు రఘు వింటున్నావా? నువ్వు పనిచేసే చోట కావచ్చు, మీ ఊళ్ళో కావచ్చు, మీ కంపెనీలో కావచ్చు. శ్రీధర్ ఎక్కడుంటే అక్కడ అనమాట. కూర్చోమ్మా, పర్లేదు, కాలు పెట్టుకో. ఎక్కడుంటే అక్కడ ప్రజలు నేను గమనిస్తూ ఉంటారు, వాచ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ దేవుని జీవాన్ని కలిగిన నువ్వు దేవుని లక్షణాలని ప్రదర్శించకుండా చావు లక్షణాలు, సాతాను లక్షణాలు, దయ్యం లక్షణాలని ప్రదర్శిస్తున్నావు అనుకో, ప్రజలు ఏమంటారు తెలుసా? అంటారన్నమాట, నాకు తెలుసురా నీ సంగతి, నువ్వేదో పైకి చెబుతున్నావు కానీ నీ రూపం ఒరిజినల్ లోపల అలానే ఉందని అంటారు. నీది చావు బతికే రా అని అంటారు, ఇది బట్టి చావు మేళం రా అని అంటారు. ప్రజలు గుర్తిస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. ఈజ్ దిస్ ట్రూ? చెక్ చేస్తూ ఉంటారు. యువర్ లైఫ్ ఈజ్ అండర్ స్క్రూటినీ. గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా సరే కావచ్చు, మీరు ఎదురు తిప్పి నన్ను అడగాలన్నమాట, మరి నీ బతుకు కూడా అంటే ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్ నా స్టూడెంట్స్, నా స్టాఫ్, నా పైనుండే బాసెస్
నా ఓల్డ్ స్టూడెంట్స్ వాచ్ చేస్తూ ఉంటారు, ఎలా ఉన్నాడు ఈయన బతికేంటి అని చెప్పి. ఎవ్రీ డే, ఎవ్రీ మూమెంట్. మనం దీన్ని తప్పించుకోలేము. బతికున్నవాడు బతికున్నట్టుగానే పారిపోయే రహస్యంగా ఎక్కడో బ్రతకడానికి వీల్లేదు, ఎక్కడో రహస్యంగా కొండగుహలో కూర్చోడానికి వీల్లేదు. యువర్ లైఫ్ ఈజ్ నౌ పబ్లిక్. ప్రజలందరికీ అర్థమైపోయింది నీ జీవితం మార్పు చెందిందని చెప్పి. అది స్పష్టంగా ఎవ్రీడే కనబడుతుందా, కనపడడం లేదా? ఇదే యోహాను ఒక ఉత్తరం రాశాడు, 3 ఉత్తరాలు రాశాడు. మొదటి ఉత్తరంలో ఒక చోట ఏమంటాడంటే, పరిశుద్ధాత్మ మనలో నుంచి చెప్తా ఉంటాడంట. మనం యేసుక్రీస్తుని రక్షకునిగా స్వీకరించినప్పుడు పరిశుద్ధాత్మ మన లోపలికి అడుగు పెట్టాడనమాట. ఆయన మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. ఆయన అంటా ఉంటాడు అనమాట, రే సుధీర్, నువ్వు బతికున్నావు, నీకు గుర్తుందా అని అంటాడు అనమాట. నువ్వు చచ్చిపోయలేవురా, ఇప్పుడు నేను నీ లోపల ఉన్నాను అని అంటే నువ్వు బతికున్నట్లు లెక్క గుర్తు చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు మనకి డౌట్ వస్తుంది, ప్రభా నేను అసలు నిజంగా రక్షణ పొందానో పొందలేదా డౌట్ వస్తూ ఉంటుంది. నో, డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్. నువ్వు యేసుక్రీస్తుని రక్షకునిగా స్వీకరిస్తూ ఆయన సన్నిధిలో ఒక్క మాట ఆయనకి చెప్పావు అని అంటే నువ్వు బ్రతికావు. ఆయన నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. డౌట్స్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకని? పక్కనే దయ్యంగా అడు కూర్చుని ఉంటాడు, సాతానుగా అడు కూర్చుంటాడు. కూర్చుని ఏంటి చాలా షో కొడుతున్నావు అంటాడు అనమాట. మీది రెంటపాళ్ళు ఎంత చేసి నువ్వు నార్వే నుంచో, స్వీడన్ నుంచో, ఫ్రాన్స్ నుంచో రాలా, అదే పల్లెటూరు మీది అంటా ఉన్నాడు. అయితే ఏంట్రా ఐఎమ్ అలైవ్, నేను బతుకున్నాను. యేసుప్రభు చెప్పాడు, బైబిల్ చెప్తుంది, నా లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. నో డౌట్. నీ రక్షణ గురించి మాత్రం సందేహం పెట్టుకోవద్దు. అష్యూరెన్స్ అని అంటే నిశ్చయంగా ఉండడం, సర్టనిటీ అన్నమాట. డౌట్ లేకుండా ఉండడం, నిస్సందేహంగా ఉండటం, అలానే బ్రతకటం. తాత్కాలికంగా సెట్ బ్యాక్స్ ఉంటాయి. పాత రోజుల్లో ఉండే కోపం బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది, వస్తుంది కొన్నిసార్లు. ఏమీ బాధపడద్దు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం, ప్రభా సారీ, నేను పాత లక్షణాలు నాకొద్దు, నేను కొత్తగా బతకాలనుకుంటున్నాను. దేవుడికి చెప్పడం, నువ్వు కొత్తగా తయారవుతూ ఉంటావు. గుర్తుపెట్టుకో, క్యాంప్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతావు, ఇంటికి దగ్గర నుంచి జాబ్కి వెళ్ళిపోతావు, ఇంటి దగ్గర నుంచి కాలేజ్కి వెళ్ళిపోతావు, ఇంట్లో వాళ్ళతో కలిసి నివాసం ఉంటావు. యువర్ ఎవ్రీ మూమెంట్ ఈజ్ అండర్ స్క్రూటినీ. నీకు కావాల్సింది ఒకే ఒకటి ఏంటంటే, యేసుక్రీస్తు నీలో ఉన్నాడు కాబట్టి, ఆ జీవం మరలా నీలో ఉంది కాబట్టి, దానికి తగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నావా, జీవించడం లేదా చెక్ చేసుకోవటం. విత్ దిస్ అష్యూరెన్స్ మనం ఈ క్యాంప్లో నుంచి బయటికి వెళ్ళాలి. ఈ అష్యూరెన్స్ మనల్ని జీవితాంతం వెంటాడాలి. ఈ నిశ్చయత జీవితాంతం అన్నమాట. ఏ క్షణంలోనూ డౌట్ పడాల్సిన అవసరం లేదు. డౌట్స్ వస్తాయి, ఏమీ పర్లేదు. బైబిల్ దగ్గరికి వెళ్తాం, దేవుని దగ్గరికి వెళ్తాం, ప్రార్థన చేసుకుంటాం, సహవాసానికి వస్తాం, మళ్ళీ మనకు అర్థమవుతూ ఉంటుంది. సిగరెట్ మానేసేవాడంట ఏం చేసి మానేయాలి? 10 మందికి చెప్పి మానేయాలంట. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అనమాట. అరే నేను సిగరెట్లు మానేశాను రా, మళ్ళీ ఈ మధ్యలోనే మానేశాను అని అంటున్నాడు అనమాట. అంటే ఎన్నిసార్లు మానేవారు ఇప్పటికేనంటే చాలాసార్లు మానేను అని అంటున్నాడు. అది మానేయడం అనరు. నేను రక్షణ పొందాను అని నువ్వు చెప్పావనుకో, చెబితే రక్షణ ముందు ఉన్నటువంటి బతుకుతావు అంటే అందరూ అంటారు, అరే నువ్వు బతుకున్నావా చచ్చున్నావా అని అంటారు. అందుకని నువ్వు వెళ్ళి ఏం చేయాలంటే, బేగర్ కంచిలో అడిగిన వాళ్ళకి, రెండో గ్రూప్ ఎవరు, అడగని వాళ్ళకి చెప్పు, నేను యేసుప్రభువుని తెలుసుకున్నాను, నేను బతికానని చెప్పు. అడగని వాళ్ళని ఆపి, ప్లీజ్ ఒక్క నిమిషం, నేను ఎంతమంది చచ్చిపోయాను, ఇప్పుడు బతుకున్నాను, యేసుప్రభువే కారణం చెప్పండి. ఏ ఊరైతే ఆ ఊళ్ళో చెప్పండి. ఏ అపార్ట్మెంట్లో ఉంటే అపార్ట్మెంట్లో వాళ్ళకి చెప్పండి. మీటింగ్ పెట్టద్దు. ఏమండి సాయంత్రం మా ఇంట్లో మీటింగ్ ఉంది, మీరు రండి అని చెప్పి 6 గంటలకి స్టేజీ కట్టకండి. కారిడార్లో నడుస్తూ చెప్పండి వాళ్ళకి.
కూరగాయల బండి దగ్గర కూరగాయలు తూకం వేయించుకుంటూ చెప్పండి. షేర్ ఆటోలు ఇద్దరు కలిసి బజార్కి వెళ్ళేటప్పుడు చెప్పండి. ఎక్కడ కుదిరితే అక్కడ చెప్పండి, నేను బతికాను బాబోయ్ గమనించండి అని చెప్పండి. యువర్ లైఫ్ విల్ బీ సెక్యూర్. బాగుంటుంది మీకు జీవితం. లేచి నిలబడండి. కమాన్, గెట్ అప్, గెట్ అప్. లేచి నిలబడండి. కళ్ళు మూసుకోండి. భార్యాభర్తలు దగ్గరలో ఉంటే కనుక చేతులు పట్టుకోండి. దూరంగా ఉంటే కనుక దగ్గరికి వెళ్ళిపోండి. భార్య దగ్గరికి రావాలని ఎక్స్పెక్ట్ చేయకండి. భర్తలు పరిగెత్తుకుంటా భార్యల దగ్గరికి వెళ్ళిపోండి. రామరాజు అసలు కదలటల్లా. రామరాజు కోసమే చెప్పాను నేను అసలు ఆ మాట. కదలటం లేదు, భార్యనే కదులుతున్నారు అని మీరు కూడా ఏమంటారంటే, శ్రీదేవక్క కూడా మీ దగ్గరికి వచ్చింది కదన్నా అని అంటారు. మీరు మీ ద్రోహ చింతన నాకు తెలియదు అనుకుంటున్నారా? ఓకే, మీ పిల్లల దగ్గర ఉంటే కనుక మీ పిల్లలు మీ దగ్గర నిలబెట్టుకోండి. మీరు యేసుక్రీస్తుని రక్షకునిగా స్వీకరించారా? దేవునికి థ్యాంక్ యూ చెప్పండి. మీ జీవితాలు బతికిన జీవితాలు అయితే కనుక ఆ లైఫ్, ఆ హ్యాపీనెస్, ఆ స్మైల్, ఆ లవ్, ఆ లర్నింగ్, ఆ యాక్టివిటీ బయటికి కనబడేలా బ్రతకాలి అని చెప్పి నిర్ణయం చేసుకోండి. రక్షణ గురించినటువంటి సందేహాలు అసలు ఎంటర్టైన్ చేయొద్దు. యేసు ప్రభుకి చెప్పండి, ప్రభువా నువ్వు చెప్పావు నేను బతుకున్నానని, బైబిల్లో రాస్తుంది నేను బతుకున్నానని, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు నేను బతుకున్నానని చెప్పి నేను అలానే బతుకుంటాను. నిత్యత్వంలో మనం యేసుక్రీస్తుతో కలిసి కూర్చుని విందు చేస్తాం. లాజరు లాగానే. అటుపక్కన లాజరు ఉంటాడు, మనం ఎదురుగా కూర్చుంటాం. ఏంటి లాజరు, నువ్వేనా లాజరువి? నీ గురించి నేను చదువుకున్నానని చెప్పి చెప్పొచ్చు మనం లాజరుతోటి ఆ రోజున. ప్రార్థన చేద్దాం. ఇంకా రక్షణ పొందని పిల్లలు ఎవరైనా ఉంటే కనుక మరో అవకాశం. యేసుక్రీస్తు లేకుండా క్యాంపుల నుంచి బయటికి వెళ్ళొద్దు. ఇంత మంచి అవకాశాన్ని కోల్పోవద్దు. అపరాధాలతో పాపాలతో నేను చచ్చిపోయాను ప్రభువా, కానీ నాకు నువ్వు కావాలి, నేను బతకాలనుకుంటున్నానని చెప్పి దేవుడికి చెప్పండి ఒక్క మాట. అంతే నువ్వు చేయాల్సింది. ఆయనలో నువ్వు నమ్మకం ఉంచితే తీర్పులోకి రాకుండా మరణంలో నుండి జీవంలోకి వెళ్ళిపోతావు నువ్వు. రక్షణ పొందినటువంటి వాళ్ళు దేవునికి థ్యాంక్స్ చెప్పండి. మీ జీవితంలో నుంచి జీవపు సువాసన, పరిమళం బయటకు వస్తుందా, రావటం లేదా? చావు లక్షణాలు ఇంకా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నాయా? మొహాటం లేకుండా దేవునికి చెప్పండి, నాలో చచ్చిపోయింది ఇది ఉండకుండా చేయి ప్రభువా అని చెప్పండి. యేసును చూచుటకు మాత్రమే కాక లాజర్ని చూడడానికి కూడా వచ్చారంట. లాజర్ని బట్టి అనేక మంది యేసు ప్రభువులు విశ్వాసం ఉంచారంట. నిన్ను బట్టి అనేక మంది యేసుక్రీస్తుల విశ్వాసం ఉంచాలి. ప్రార్థన చేసుకొని ఆ విషయం. కృపగల దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాము. హైదరాబాద్ ఫెలోషిప్ ఆఫ్ ఎవాంజలికల్ స్టూడెంట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ తరఫున మీరు ఏర్పాటు చేసిన ఈ బిలీవర్స్ ట్రైనింగ్ క్యాంప్ని బట్టి మీకు వందనాలు. నాకు శ్రీదేవికి క్యాంపులో మీరు ఇచ్చినటువంటి భాగాన్ని బట్టి మీకు వందనాలు. వీళ్ళందరితో మీరు ఇచ్చిన సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. మీ వాక్యంలో నుంచి అనేక విషయాలు మేమందరం మీకు కలిసి నేర్చుకోవడానికి మీరు మా కోసం ప్లాన్ చేశారు. ఆయా ప్రదేశాల నుంచి వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ సెలవులు, అన్ని రకాల విషయాల్ని వదులుకొని మర్చిపోయి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు ప్రభువా. అయితే ఏ నిమిషం కూడా వేస్ట్ అవ్వలేదని చెప్పి మేము నమ్ముతున్నాం. యేసుక్రీస్తు ప్రభు గురించి, ఆయన మా కోసం చేసిన దాని గురించి, మా జీవితాల గురించి మేము ఆలోచించుకోవడానికి, నిర్ణయం తీసుకోవడానికి మీరు మాకు అవకాశం ఇచ్చారు. నేర్చుకున్న ప్రతి పాఠాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన, చావుగోతిలో నుంచి బయటికి మీరు పిలిచినటువంటి లాజరు కంటే మేమేమీ భిన్నం కాదు. మా అపరాధాలతో పాపాలతో మేము చచ్చిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని బ్రతికించారు, మీరు మమ్మల్ని లేవనెత్తారు. దీనిలో మా ప్రమేయం ఏమీ లేదు తండ్రి. మీరు చెప్పిన మాటని నమ్మి మేము మీలో విశ్వాసం ఉంచితే మీ కృప చొప్పున ఉచితంగా వరంగా దీన్ని మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు. దీన్ని మేము చులకన చేసుకోకుండా సహాయం చేయండి. దీన్ని మేము అనుమానించకుండా సహాయం చేయండి. మా రక్షణ గురించి, మా కొత్త జీవితం గురించి, కొత్త జీవం గురించి సంపూర్ణమైనటువంటి నిశ్చయతతో మేము ముందుకు అడుగుపెట్టేలా కృప చూపించండి. దేవా, ఈ క్యాంప్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత, ఆయా పనుల్లో మేము మరలా నిమగ్నమైన తర్వాత మేము బ్రతికున్నటువంటి స్థితిని మా చుట్టూ ఉన్న వాళ్ళు గమనిస్తారని మాకు తెలుస్తూ ఉంది. అలాంటి బ్రతికే మేము బ్రతకాలని మేము కోరుకుంటూ ఉన్నాం తండ్రి. ఆయన లాజరును చూసి అనేక మంది మీలో ఎలా విశ్వాసం ఉంచారో మాలో ప్రతి ఒక్కరి కూడా అలాంటి జీవితమే జీవించాలి. మమ్మల్ని చూసి, మా కుటుంబాలను చూసి అనేక మంది మీలో విశ్వాసం ఉంచాలి. దయతో మమ్మల్ని మీరు వాడుకోండి.
దేవా, మరొకసారి ఈ క్యాంప్ని ఇంత ఇష్టంతో ఏర్పాటు చేసినటువంటి లోకల్ లీడర్షిప్ అందరిని బట్టి మీకు వందనాలు. కోఆర్డినేటర్ని బట్టి, క్యాంప్ చైర్మన్ని బట్టి, ట్రెజరర్ని బట్టి, రిజిస్ట్రార్ని బట్టి, క్యాంప్ డైరెక్టర్ని బట్టి, ప్రభా, ఫ్యామిలీస్గా ఇన్వాల్వ్ అయినటువంటి అందరిని బట్టి మీకు వందనాలు. మా నేషనల్ ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదంతా మీ కృప ప్రభువా. ఈ ప్రాంగణాన్ని మాకు ఇచ్చారు వీళ్ళు. మీ కృప చొప్పున ఈ ప్రాంగణం ఇదే రీతిలో అనేక సంఘాలకి, అనేక తరాలకి ఉపయోగపడాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. మేము కూడా మీ కృపను బట్టి మరిన్నిసార్లు ఈ ప్రాంగణంలో మీ సన్నిధిలో చేరి వాక్యాన్ని నేర్చుకోగలగడానికి సహాయం చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ నామం పేరిట ప్రతిష్ఠ చేస్తున్నాం తండ్రి. ముద్రించండి, భద్రం చేయండి, బలపరచండి, మీకోసం వాడుకోండి. యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.